ఆర్టీసీ విలీనం అంతేనా క్వశ్చన్ మార్క్. అంటే ఆర్టీసీ విలీనం ఆగిపోయింది అని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒక పెద్ద డిమాండ్ కదా. ఏపీలో చేసినారు, తెలంగాణలో ఎందుకు చేయరని గత ప్రభుత్వ హాయంలోనే డిమాండ్ మీద కార్మికులందరూ కూడా రోడ్లెక్కి చాలాసార్లు ధర్నాలు చేసినారు. ఇప్పుడు ఏమైందంటే గత ప్రభుత్వ హాయంలోనే 90% ప్రక్రియ పూర్తయింది. అప్పుడు గవర్నర్కి పంపడం, గవర్నర్ సంతకాలు పెట్టి రిటర్న్ చేయడం అంతా అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది. అమలుపై స్పందించని కాంగ్రెస్ సర్కార్. ప్రక్రియ మొదలయ్యాక ఇప్పటికే 1800 మంది ఉద్యోగులు పదవీ విరమణ. 1800 మంది ఆల్రెడీ పదవీ విరమణ కూడా అయిపోయింది. మరి వాళ్ళు కార్పొరేషన్ పరిధిలోనే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినారు. ఒకవేళ ప్రభుత్వం విలీనమైన తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వేరే ఉంటాయి, వాళ్ళకి రాలే 1800 మందికి. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5.5 నెలలు దాటినా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కిమ్మనడం లేదు. ఇప్పటికిప్పుడు సంస్థ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేస్తే వారి జీతాలు పెంచాలి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. 2015 నాటి వేతన సవరణ బకాయిలను చెల్లించేందుకే ప్రభుత్వం కింద మీద పడుతుంది. ఈ తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల భారాన్ని తలపెక్కెత్తుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టిందన్న అనుమానాలు ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్ని పర్యాయాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నోరు మీద పని లేదు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు 2009లోనే విలీనంపై చర్చ. ఆర్టీసీలో 2009లో సుదీర్ఘ సమ్మె జరిగి అప్పుడే వాళ్ళు అసలు అప్పుడు 53 రోజులు 54 రోజులు సమ్మె చేసినారు. వాళ్ళంతా సమ్మె చేసింది వాళ్ళ డిమాండ్స్లో ఫస్ట్ డిమాండ్ ఇదే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా 2023 ఆగస్టులో విలీనం అంశాన్ని ఉన్నట్టుండి తెర మీద తీసుకొచ్చింది. అదే నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానిపై సానుకూలత వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ మొదటి వారంలో బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్లు అయ్యింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. విధి విధానాలకు ఒక కమిటీ ఏర్పాటు చేసి వదిలేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. అక్కడి నుంచి ఉద్యోగుల్లో తీవ్ర నైశార్యం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ ఉన్నందున వీరిని పీఆర్సీ వర్తించదు. విలీనం అయితే పీఆర్సీ పరిధిలోకి వస్తారు. ఇవి బెనిఫిట్స్. ప్రభుత్వ ఉద్యోగులు మారితే ఏమొస్తుంది వీళ్ళకంటే, అందరికీ జీతాలు పెంచినప్పుడు వీళ్ళకి జీతాలు పెరుగుతాయి. అందరికీ ఉన్నట్లు ఉద్యోగ రక్షణ ఉంటుంది కదా, ఆ ఉద్యోగ రక్షణ వీళ్ళకి కూడా వస్తుంది. లేకపోతే వాళ్ళని డిపోలో సతాయిస్తున్నారు. మహిళా కండక్టర్లకు అర్ధరాత్రి వాళ్ళు డ్యూటీస్ చేస్తారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎక్కడో డ్యూటీ చేయాలి, ఏ డిపోలో డ్యూటీ చేయాలి. మరి ఆ సమ్మె తర్వాత 2019 సమ్మె తర్వాత పరిస్థితులు దారుణంగా మారినాయి. ఇప్పుడు మరింత దారుణంగా మారినాయి. పెన్న నుంచి పోయిలబడ్డట్టయింది ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు పట్టించుకున్న నాదులు లేడు. ఆర్టీసీలో యూనియన్స్ లేవు. కొత్త ప్రభుత్వం వచ్చినా యూనియన్స్ తేలే, మళ్ళీ ఇక ఏం మారలే, అట్లే ఉంది, ఇంకా దారుణంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ ఉన్నందున జీతాలు కూడా కాస్త అటు ఇటుగా ప్రభుత్వ ఉద్యోగుల ధరికి చేరుతాయి. అయితే విలీన ప్రక్రియ కాలయాపన జరిగే కొద్దీ పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులు ఆ లబ్ధికి దూరం అవుతున్నారు. ఇప్పటికే 1800 మంది పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందితే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజు రోజుకు ఆందోళన పెరుగుతుంది. ఇంకా వాళ్ళ డిమాండ్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఎన్నికల హామీలో ఉంది, నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వెంటనే హామీ నెరవేర్చాలి. విలీనం కోసం ఉద్యోగులు వెహికల్తో ఎదురు చూస్తున్నారు. అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మిక సంఘం నేత. కొత్త కమిటీ వేసి నివేదిక తెప్పించాలి. మర్రి నరేందర్. విలీన ప్రక్రియ 90% పూర్తయింది. విధి విధానాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కొత్త కమిటీ వేసి వీలైనంత తొందరగా నివేదిక తెప్పించుకొని దాన్ని అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగేందుకు ప్రభుత్వం సహకరించినట్టు అవుతుంది. ఇది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంకి సంబంధించిన ప్రక్రియ. 90% పని పూర్తయింది. ఏనుగు పోయింది, కొస మిగిలింది. ఆ కొసను పూర్తి చేయడానికే వీళ్ళకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఎలక్షన్స్ కోసమే అన్ని నిర్ణయాలు తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళ సంక్షేమం కూడా ప్రభుత్వం బాధ్యత కాబట్టి మరి 90% పూర్తయిన పని ఇంకా 10% కూడా పూర్తి చేయాలని ఆర్టీసీ కార్మికులంతా కూడా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం వైపు.